UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ మీ కో యాక్టర్ కూడా చూసుకుంటే అవును. తనకు కూడా అంటే ఎలా అంటే చిన్న పిల్లలాగా యా అనిపించింది. ఎందుకంటే అక్కడ అవును ఏదో ముద్దు పెట్టేసారు లేకపోతే సమ్మెక్స్ అలా ఆ లేదు. సిచ్యువేషన్ ఎలా అనిపించింది అని నాకు చాలా క్యూట్ గా అనిపించింది. వెరీ మచ్ విలేజ్ లో పూర్తి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే అమాయకమైన అబ్బాయి అనుకోవచ్చు. సో దాంతో పాటు కట్ చేస్తే పెళ్లి వేరే వాళ్ళతో అవడం, సో ఆ మళ్ళీ జాతరకి రావడం. సో ఈ సెంటెన్స్ చాలా రియాలిటీ చాలా యాక్చువల్లీ దగ్గరలో చూసాం కదా. నిజంగా మీ లైఫ్ లో ఎక్కడైనా తగిలిందా అంటే మీ ఫ్రెండ్స్ లో? అవును. ఇప్పుడు అందరూ అనుకుంటాం మన ఫస్ట్ లవ్, మా ఫ్రెండ్స్ అందరు చాలా మంది ఫస్ట్ లవ్ అంటే ఇంకా తినే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకుంటా అది ఇదని ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల జరగదు. ఇది అంతే రియాలిటీ. సో అంతే. మీ ఫస్ట్ లవ్ అంటే? లేదండి ఇంకా ఇప్పుడైతే ఓకే, ప్రెసెంట్ నా ఫస్ట్ లవ్ మా సినిమా. సో నా గురించి చెప్పలేదా? అయ్యో సో ఓకే, ట్రై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు నువ్వు అనుకుంటా, అంతే కదా? అనేస్తాను నువ్వు అని. లేదు లేదు లేదు. ఓకే కదా. Yeah. ఓకే, అండ్ మీది నాకు బాగా నచ్చింది అంటే సినిమా కన్నా ముందు సో ఆ వెబ్ సిరీస్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో 2/3 డే. సో మనం కూడా ఇప్పుడు ఒక 2/3 డే ఆడదాం Yeah. కాసేపు, ఓకేనా? సో నేను అడగాల, మీరు అడుగుతారా? వద్దు మీరే నేను అడగండి. అడుగుతా. యా సో రైటా? సరే, 2/3 డే ట్రూత్. ట్రూత్. సో ఇప్పటి వరకు మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? చేసిన వాళ్ళలో మీకు నచ్చి కూడా అబ్బా వద్దులే మనకెందుకు అనుకునే వాళ్ళు ఎంత? ప్రపోజ్ నేను లెక్క పెట్టలేదు, ఆనెస్ట్లీ లెక్క అన్ని పెట్టలేదు. ఉన్నారా? ఉన్నాయి ఇంకొక కాంపిటీషన్ గట్టిగా ఉంది సార్ గారు. అంటే లెక్క పెట్టలేదు, మేబీ 12 లైక్ దాట్ ఉంటది అరౌండ్. ఐ థింక్ Okay. మర్చిపోయాను లెక్క పెట్టలేదు. కానీ నచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు, ఫ్యూ వెరీ గుడ్ అమేజింగ్ పీపుల్ ఉన్నారు. బట్ నేను యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, నన్ను కలిపే కదా? అది కలిపే కాదో చెప్తే థ్యాంక్ యూ సో క్లారిటీ మచ్. మాటలు లేవు, మాటలు లేవు. ట్రూత్ అన్నారు కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు నచ్చిన వాళ్ళు అన్నారు కదా, అవును. యాజ్ అమ్మాయిగా, గోదావరి అమ్మాయిగా, సో ఒక అబ్బాయిలో నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉంటాయి? ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలండి, మ్యూచువల్ రెస్పెక్ట్. ఒకరికొకరి మీద రెస్పెక్ట్ లేకపోతే ఏమంటారు, అది స్టాండ్ అవ్వదు. రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ వెరీ సపోర్టివ్ ఉండాలి. అండ్ మంచి హార్ట్ ఉండాలి. ఇప్పుడు మీకైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి హార్ట్ ఉండి కైండ్ ఉంటే వెళ్ళిపోతాయి గొడవలైనా, ఇట్ విల్ గో ఆఫ్. సో అంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా క్లారిటీగా అనిపిస్తుంది. అంటే లైఫ్ మీద క్లారిటీ ఉంది. ఈ గ్యాప్ లో అనిపిస్తుందా? ఎంతమంది వచ్చినా అది అర్థమైంది. సో నేను కూడా ఏదో వీడియో కోసం అటు ఇటు తప్పదు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ ఉంటది, అది కామన్. ఎవరైనా మీరైనా నేనైనా ఈ అండర్స్టాండింగ్ అని లేకపోవడం లేకపోతే గ్యాప్ వల్ల అటు ఇటు వెళ్తుంది. సో మీ పర్సనల్ లైఫ్ నుండి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? చాలా ఒక మాటలో చెప్పలేని థింగ్ అది లవ్ అంటే. కొంచెం గట్టిగా చెప్తుంది. ఒక్క మాటలో నిజంగా ఐ కాంట్ సే. ఎందుకంటే చెప్పే ఫీలింగ్ కాదు లవ్ యాక్చువల్లీ. మనకి అనుకోవచ్చు చూడగానే వచ్చేస్తుంది అలా. నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. గ్రాడ్యువల్ గా ఒక మనిషి మీద ఒక ఇష్టం, ఒక లవ్, ఆ ప్యూర్ ఫీలింగ్ పెరుగుతా వస్తుంది చూడండి, దట్ ఈస్ లవ్. సూపర్. Yeah. 2/3 డే మళ్ళీ ట్రూత్. ట్రూత్. సో చిన్నప్పటి నేను డేర్ చెప్పను ఎందుకంటే పాట పాడమంటారు నాకు తెలుసు. సో 2 ఉన్నాయి, ఆ 2 ఖచ్చితంగా చేపిస్తా. చెప్పండి. సో మీ లైఫ్ లో ఇప్పటి వరకు పేరెంట్స్ కి చెప్పని దాచిన ఒక నిజం ఏదైనా ఉందా? చాలా చాలా ఉన్నాయి. చాలా చెప్ప ఎందుకు చెప్తాను, మీరు చెప్తారా చాలా పేరెంట్స్ తో? మా అమ్మతో అన్ని చెప్పేసుకుంటా. సరే, మీ ఫస్ట్ లవ్ ఇవన్నీ చెప్తారు. ఫస్ట్ మా అమ్మకే మాట్లాడిస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడిస్తాను, ఆ 2 నెలలకు అయిపోద్ది. ఎందుకంటే మా అమ్మ పెళ్లి అంటది, ఇప్పుడు ఎవరు పెళ్లికి రారు, అంతే వెంటనే. సో మనకి ఆ తిప్పలు కూడా తప్పవాలి. ఇండస్ట్రీలో వెళ్తున్నప్పుడు సక్సెస్ కావాలి కదా అమ్మాయిలు కదా. అండ్ మీరు అంటే ఒక క్యూట్ ఏదైనా దాచాను అనుకుంటే అది చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇలా సడన్ నడుతుంటే నాకేం గుర్తురాట్లేదు. సో యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా సార్లు నేను స్కూల్కి వెళ్తా అని చెప్పి వెళ్ళేదాన్ని కాదు. సో అటు ఇటు తిరిగేదాన్ని. బికాజ్ రాజమండ్రి కదా మనకు ఊరంతా తెలుసు. సో అలా దెన్ సడన్లీ అటెండెన్స్ లో ఇంతే లైక్ ఏది ఆబ్సెంట్ ఎక్కువ ఉన్నది అనమాట. తెలియకుండా మా మమ్మీ సైన్ నేనే పెట్టేసి. చూడండి, చూసారా అలా చేస్తే ఇలా వచ్చారు. సూపర్. రైట్, 2/3 డే.
సరే డేర్ చెప్పండి. సో పాట పాడండి. ఆ, నాకు నిజంగా పాటలు రావండి. లేదు నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది. నాకు Seriously. పాటలు రావండి. వచ్చిన పాట పాడు. మీరు ఒక పాట చెప్పండి. ఐ విల్ ట్రై సింగింగ్ దట్ ఓన్లీ. కమ్మని ఈ ప్రేమ లేఖలే నాకు చాలా ఇష్టమైన పాట, దాన్ని పాడి చేయకూడదు. సరే వదలరా ఇంకా, ట్రూత్ చేసేద్దాం. మరేదో కష్టం. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచుట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. చాలు Super, చాలు super, చాలు. super. సో సారీ ఇళయరాజా గారు. మాకు ఇంకో సింగర్ దొరికేశారు. సింగర్ దొరికేశారు. ఇళయరాజా గారికి నేను చాలా సారీ చెప్తాను. చాలా బాగుంది నిజంగా. అంటే ఇలాగే దాచేసుకుంటారు. టాలెంట్ బయటికి చూపించండి జారీ గారు. రైట్. 2:30. ఓకే. ట్రూత్. ఇప్పటి వరకు మీ లైఫ్ లో చేసిన ఒక చిన్న దొంగతనం ఏమిటి? చాలా చాలా worst ఉన్నాయా? ఇది. చాలా వర్స్ట్. అన్ని లేవు, ఒకటే ఉంది. ఆ, నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని. ట్యూషన్కి వెళ్తున్నప్పుడు దారిలో కిరాణా షాప్ ఉండేది. వాళ్ళు ఏంటంటే కిరాణా షాప్ బయట, ఇది ఎవ్వరు చేయకండి, వెరీ సారీ, దీనికి చాలా స్టూపిడ్, బయట వాళ్ళు కురుకురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు ఇవన్నీ పెట్టేవాళ్ళు ఒక చిన్న మెష్ దాంట్లో. అయితే అందులో అది కరెక్ట్ గా ప్యాకెట్ బయటికి వచ్చే అంత స్పేస్ ఉండేది దానికి. ఓకే. వెళ్ళేటప్పుడు అలా టప్పున ఒకటి లాగి అలా అలా వెళ్ళిపోయేదాన్ని. సో అంతే, ఇంకెప్పుడు నిజంగా మళ్ళీ అంటే చేయలేదు. చిన్నప్పుడు చేసినవి ఇప్పుడు తలుచుకుంటే చాలా బాగుంది. చాలా బాగుంటది. చాలా కొన్ని ఇప్పుడు చూసుకుంటే చాలా సిల్లీలా silly, అనిపిస్తుంది. yeah, yeah. అప్పుడు భయంతో ఎవరు భయంతో పట్టుకోవట్లేదు. తీసి పట్టుకుంటే మళ్ళీ ఇంటికి చెప్పేస్తారేమో. చెప్పేశారు యాక్చువల్లీ. చెప్పేశారా? నేను నా ఫ్రెండ్ కూడా పాపం నేను తీసుకుంటున్నాను కదా దానికి కూడా నువ్వు కూడా తీసుకో అని చెప్పి చెప్పాను అనమాట ఫస్ట్ టైం దానికి ఆ సీక్రెట్. చెప్పగానే వెళ్ళదు నా ట్యూషన్ టీచర్ చెప్పేసింది, ఓ, ఇలా తీస్తుంది వెళ్ళి అక్కడ అని చెప్పి. అంతే, అయిపోయి అయిపోయే. డన్.